దేవుడు దాచి ఉంచుతున్నాడండి. మేలు దాచి ఉంచుతున్నాడు, గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచుతున్నాడు. నువ్వు చేసిన పరిచర్యకు, నువ్వు చేసిన ప్రార్థనకు, నువ్వు కార్చిన కన్నిటికి, ప్రతి దానికి వెలకట్టి దేవుడు దాచి ఉంచుతున్నాడు. ఎప్పుడు ఇస్తాడయ్యా? ఎప్పుడు ఇస్తాడంటే ఆయన నిన్ను పరీక్షించినప్పుడు, ఆయన నిన్ను పరిశోధించినప్పుడు, నీవు దేవునికి అనుకూలమైన వ్యక్తిగా మారినప్పుడు, దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు తన దాచి ఉంచిన గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప కృపను అప్పుడు నీ మీద కుమ్మరిస్తారండి. ఆ రోజంట నీకు విస్తారమైన ఆశీర్వాదాలు చూస్తామండి. హల్లెలూయా. అంటే మనం చేసే ప్రార్థన వృధా అవుతుంది అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో వృధా కాదండి. నువ్వు ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసినా, పెద్ద ప్రార్థన చేసినా, కొంచెం పరిచర్య చేసినా, ఎక్కువ పరిచర్య చేసినా, నీ ఒళ్ళు అలసిపోయేలాగా చేసినా, ఎంత పరిచర్య చేస్తావో అంత ఆశీర్వాదాన్ని దేవుని కొరకు దాచిపెట్టి వచ్చి పెడతాడండి. ఒక దినాన డోర్ ఓపెన్ అవుతుంది, ఒక దినాన ఆ పరలోకపు ద్వారాలు దేవుడు తెరుస్తాడండి. ఆకాశ తూములు విప్పి నీవు భరించలేనంత ఆశీర్వాదం నీ కొరకే కాకుండా నీ పిల్లల కూడా వ్యాప్తి చెందుతుంది ప్రియులరా. అదే దేవుని ప్రణాళిక. మనమేమో ఎప్పుడప్పుడు ఖర్చు పెట్టుకుందాం అనుకుంటాం, కానీ ఆయన మన కొరకు ఏం దాస్తాడండి? మేలు దాచి ఉంచే దేవుడుగా ప్రత్యక్షమవుతున్నాడు. నీ కొరకు దాచి ఉంచే దేవుడు నా దేవుడు. నీ కొరకు ఒక మేలు దాచి ఉంచాడు, దాని కొరకు మనం ఎదురు చూడాలి. నీ కొరకు ఒక ఆశీర్వాదం ఉంది, దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి. మనుషులు మన కొరకు ఏం దాచి పెడతారండి? అక్క నువ్వు రాలేదుగా, నీ కొరకు బిర్యానీ అట్టి పెట్టి అంటారు. ఆ బిర్యానీ ఎప్పటి వరకు ఉండిద్ది? రాత్రి వరకు ఉండిద్ది. రేపటి ఉండిద్దా? ఉండదండి, అది పాడైపోయింది. మరి దేవుడు దాచించిన మేలు నీకే కాకుండా నీ పిల్లల వరకు వ్యాప్తి చెందుతుంది, వారందరికీ అనుగ్రహించబడుతుంది. అంటే ఆ మేలు కొరకు నువ్వేం చేయాలంట? అది పొందే కొరకు నువ్వు కష్టపడాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, భయభక్తులు కలిగి ఉండాలి. వాక్యంలో మనం చూద్దాం 33వ కీర్తన 19వ వచనం. కీర్తన గ్రంథం 33వ కీర్తన. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద నిలిచి ఉన్నది. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి వారులారా, ఈ చక్కటి మాట చూడండి. యెహోవా దృష్టి, యెహోవా కనుదృష్టి ఎవరి మీద నిలిచి ఉంటుందంట? ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద, ఆయన పట్ల తృష్టగా ఉన్నటువంటి వారి మీద, ఆయన పట్ల ఆసక్తి కలిగిన వారి పట్ల దేవుడు తన దృష్టి నిలుపుతాడటండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా దేవుడు నీతో ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తాడండి. మనం ఊహించకుండానే మన కొరకు దేవుడు మేలు సిద్ధపరిచి ఉంచుతాడండి. ఎంత గొప్ప దేవుడు అండి! అంటే నువ్వంటే దేవునికి ఎంత ఇష్టమో. హల్లెలూయా. నిన్ను ప్రేమించే వాళ్ళు, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధంలో ఎవరుండరండి. పైకి మాటలు చెప్తారు, పైకి నేనున్నానని చెప్తారు, కానీ ఆపద సమయాల్లో నీతో ఉండేవాళ్ళు ఎవరుండరండి. ఆపద సమయాల్లో, కష్టకాలంలో నీతో ఉండేవాళ్ళు ఎవరు కనబడరు. కానీ యెహోవా కొరకు నువ్వు చేసిన భక్తిని బట్టి, నీకున్న విశ్వాసమును బట్టి, నీకున్న ప్రార్థనను బట్టి యెహోవా దృష్టి నీ మీద దేవుడు నిలుపుతాడండి.